తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ మాత్రం ప్రయాణికులపై ఛార్జీల బాదుడుకు సిద్ధమైందని చెప్పవచ్చు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలపై 20% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ నేటి నుంచి అమల్లోకి వస్తాయంటూ కూడా ఇటు ఆర్టీసీ ప్రకటించింది. పెంచిన ధరలు చూసుకున్నట్టయితే 1150 రూపాయలు ఉన్నటువంటి ఆర్డినరీ బస్ పాస్ ధర 1400 రూపాయలకు పెంచింది. దాంతోపాటు 1300 రూపాయలు ఉన్నటువంటి మెట్రో ఎక్స్ప్రెస్ ధర 1600 రూపాయలకు, అదేవిధంగా 1450 రూపాయలు ఉన్నటువంటి మెట్రో డిలాక్స్ ధర ఇటు 1800 రూపాయలకు పెంచింది. అదే విధంగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నడిచేటువంటి గ్రీన్ మెట్రో ఏసీ బస్సెస్పై కూడా ఛార్జెస్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బస్సెస్పై బస్ పాస్ ఛార్జీలపై 20% పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా నేటి నుంచి అమల్లోకి వస్తాయంటూ తెలిపింది. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలపై పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు యువకులు, అదేవిధంగా విద్యార్థులు నిత్యం బస్సులో ప్రయాణించే వారు మాత్రం ఇటు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేల సంఖ్యలో మహిళా ప్రయాణికులు మాత్రం ఇటు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆర్టీసీ మాత్రం ఆదాయం క్రమంగా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలోనే ఆర్టీసీ మాత్రం బస్ పాస్ ఛార్జీల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వేల సంఖ్యలో బస్సులను నడుపుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు నిత్యం అనేక బస్సులు వెళ్తుంటాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే నిత్యం 20 లక్షలకు మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. ఇప్పటికే ఇటు ప్రధాన నగరాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి ప్రధాన నగరాల్లో నిత్యం వేలాది మంది ఉద్యోగులు, ఆఫీస్కి వెళ్ళే ఉద్యోగులు, అదేవిధంగా విద్యార్థులు కూడా బస్ పాసుల ద్వారానే బస్సులో ప్రయాణిస్తుంటారు. అయితే ఇటు పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇటు బస్ పాస్ ఛార్జీల ధరలు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. తమపై ప్రభుత్వం భారం మోపుతుందంటూ దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేసి పెంచిన ధరలను తగ్గించాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి.